భూమి అంటారు. మరి కమిషనర్ గారికి ఎట్లా ప్రైవేట్ భూమి అయిందో మాకైతే అర్థం కాలేదు. ఇప్పటికైనా ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకుని మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. మీకు ఏం సంబంధం లేకపోతే ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? మీకు సంబంధం లేనప్పుడు ఎందుకు ఉనికి పడుతున్నారు? ఎందుకు దాన్ని దాచే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు దాన్ని దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు? ఈ ప్రభుత్వం అనేది సమాధానం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితులలో ఇంత ఖరీదైన భూమి, దాదాపు 7,000 కోట్ల విలువైన భూమి ఇది, రింగ్ రోడ్కు దగ్గర, హైదరాబాద్ సిటీకి దగ్గర. ఈ ల్యాండ్ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నంత వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని మాత్రం అధికారులకు హెచ్చరిస్తా ఉన్నాను. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు గౌరవనీయులు మా కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కెటి రామారావు గారు, అదేవిధంగా శాసనసభలో ప్రతిపక్ష ఉపనాయకుడైనటువంటి హరీష్ రావు గారి యొక్క ఆదేశాల మేరకు పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, అదేవిధంగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, కేపీ వివేకానంద్ గారు, శ్రీమతి వాణిదేవి గారు, నరేందర్ రెడ్డి గారు, క్యామ మల్లేష్ గారు, అంజయ్య గారు, తర్వాత అభిలాష్ రావు గారు, ఇంకా రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి అనేక మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ప్రభుత్వమే రక్షించాల్సినటువంటి ప్రభుత్వమే భక్షకుడుగా మారిపోయినటువంటి తరుణంలో దాదాపు 7,000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి సర్వే నెంబర్ 613 నాదర్గుల్ గ్రామంలో ఉన్నటువంటి భూములను ప్రైవేట్ వాళ్లు కబ్జా చేస్తుంటే వాళ్లతో కుమ్మక్కైపోయి రెవెన్యూ అధికారులు, ప్రభుత్వ అధికారులంతా కూడా కుమ్మక్కైపోయి ఇవాళ ఈ భూమిని కబ్జా చేస్తుంటే, ప్రేక్షక పాత్ర పోషిస్తుంటే ఇవాళ బాధ్యతతోటి ఒక ప్రతిపక్ష పార్టీగా ఈ 7,000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఒక భూమి ప్రజల ఆస్తి, భవిష్యత్ తరాల ఆస్తి కాబట్టి దాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం. ఈ అంశం పైన ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు, సబితమ్మ గారు చెప్పినట్లుగా శాసనసభలో దీనిపైన చర్చ జరిగింది. తర్వాత విస్తృత స్థాయిలో తెలంగాణ భవన్లో బాధితులను పక్కన కూర్చోబెట్టుకొని హరీష్ రావు గారు విస్తృతంగా దీనిపైన ప్రజలను చైతన్యపరుస్తూ ప్రభుత్వానికి సూచన చేస్తూ వెంటనే గవర్నమెంట్ ల్యాండ్ దీనిపైన పొజిషన్ తీసుకోండి అని చెప్పని విజ్ఞప్తి చేయటమైంది. అయినప్పటికీ కూడా దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఇవాల్టికి కూడా ఈ ప్రభుత్వ భూమిలో మూడు కంపెనీలు ఇష్టారాజ్యంగా వాళ్ళు భూమిని కబ్జా చేస్తూ అక్కడ దాదాపు 600 మంది రైతులు దాదాపు 3-4 దశాబ్దాలుగా అక్కడ వ్యవసాయం చేసుకుంటున్నటువంటి ఒక పేద వర్గాలకు చెందినటువంటి ఒక రైతులు వ్యవసాయం చేసుకుంటే వాళ్లను అదిరించి, బెదిరించి, బౌన్సర్లతో దాడి చేసి వాళ్ళందరినీ ఎలగొట్టి వాళ్ళ జీవనోపాధిని, లైవ్లీహుడ్స్ ను డిస్ట్రాయ్ చేస్తూ అక్కడ షీట్లు పెట్టి ఒక రాక్షస రాజ్యాన్ని కొనసాగిస్తుంటే గుడ్డి గుర్రం పళ్ళు దోవినట్టుగా ఇవాళ రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు కానీ లేకపోతే మొత్తం ప్రభుత్వ యంత్రాంగం ఇవాళ కళ్లు మూసుకొని ఇవాళ ఒక నీచత్వానికి పాల్పడతా ఉంది. కంచే చేను మేసింది అని చెప్పని వెనకటి సామెత ఉంటుంది. ఈ ఉదంతాన్ని గనక తెలంగాణ ప్రజలు కానీ మీడియా మిత్రులు కానీ లోతుగా గనక విశ్లేషించినట్టయితే ప్రభుత్వం ఎంత చిల్లరగా, ఎంత నీచంగా రియల్ ఎస్టేట్ మాఫియాగా మారిపోయింది అని చెప్పని మీకు అర్థమవుతుంది. గుడ్ గవర్నెన్స్ ఇవ్వాల్సినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందాలకు, రియల్ ఎస్టేట్ మాఫియా ఎట్లా ఏర్పడ్డది అనటానికి ఈ నాదర్గుల్ సర్వే నెంబర్ 613 ఉదంతం అనేటువంటిది స్పష్టమవుతుంది. బాధ కలుగుతా ఉంది. ప్రజాపాలన అని చెప్పని ప్రజలతో ఓట్లేయించుకొని, పారదర్శకమైన పాలన అని చెప్పని ప్రజలతో ఓట్లేయించుకొని గద్దెనెక్కినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ దురదృష్టవశాత్తు కేవలం రియల్ ఎస్టేట్ దందాల కోసం ప్రభుత్వ భూములను, ప్రజల భూములను కబ్జాలు చేయడం కోసం మాత్రమే అధికారంలోకి వచ్చినాము అని చెప్పని ఇవాళ అందినంత దోచుకున్నట్టుగా ఇవాళ ఒక దోపిడీదారులుగా మారిపోయింది అనడానికి ఇది నిదర్శనం. సిగ్గు ఎగ్గు ఉన్నటువంటి వాళ్ళు
కనీస రాజకీయ విఘ్నత ఇంగితం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇంత చిల్లర తప్పులు చేయరు. యూ విల్ బి షాక్డ్ అండ్ సర్ప్రైజ్డ్. హైకోర్టు ఒక తీర్పు ఇవ్వలేదండి. సింగిల్ బెంచ్ నవీన్ రావు గారు తీర్పిచ్చినారు. ఇది ప్రభుత్వ భూమి 613లో ఉన్నటువంటి ఒక 377 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి అని చెప్పని నవీన్ రావు గారు సింగిల్ బెంచ్ నుంచి జడ్జిమెంట్ ఇచ్చినారు. దాన్ని మళ్ళీ అప్పీల్ చేసినారు, రిట్ అప్పీల్ చేసినారు. ఉజ్వల్ భుయాన్ గారు, ఎవరైతే మన హైకోర్టు ఓపెనింగ్ వచ్చిండ్రో ఉజ్వల్ భుయాన్ గారు సుప్రీంకోర్టు నుండి, ఆ ఉజ్వల్ భుయాన్ గారు చీఫ్ జస్టిస్ గా ఉన్నప్పుడు భాస్కర్ రెడ్డి గారు అనుకుంటా, వాళ్ళిద్దరూ కలిసి డివిజన్ బెంచ్ నుంచి కూడా మళ్ళా తీర్పిచ్చినారు. ఏమని? ఈ భూమి ప్రభుత్వ భూమి అని చెప్పని. మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవడైనా సరే, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలో కూర్చున్న వాడు ఎవడైనా సరే ఒకసారి అఖల్మంత్ ఇషారా కాఫీయే. ఇషారా కదా తీర్పు, సువర్ణాక్షరాలతో కోర్టులు రాసిన తీర్పులు. ఇంత పెద్ద ఎత్తున కోర్టులు తీర్పులు ఇచ్చిన తర్వాత కూడా ఆ భూమిని కాపాడుకోలేకుండా ఇవాళ మళ్ళా ప్రైవేట్ వాడు సుప్రీంకోర్టుకు పోయినాడు. సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టులో ప్రభుత్వ భూమి అని చెప్పని మేము కౌంటర్ దాఖలు చేసినామని చెప్పని చేతులు దులుపుకునేటువంటి ఒక ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. కౌంటర్ దాఖలు చేస్తే చేయొచ్చుగాక, కానీ తదనంతరం మ్యాటర్ కోర్టులో సబ్సిడైజ్ ఉన్నటువంటి ఒక ధర్మిలా ప్రైవేట్ వాడికి ఎంత గుండె ధైర్యం ఉంటే చెప్పని. ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన కోర్టులో కేసు పెండింగ్ ఉంటే ఇంకోడొచ్చి మన ఆ భూమిలోకి వచ్చి ఇల్లు కట్టుకొనిస్తామా అన్న? చెప్పు మీడియా మిత్రులు, కట్టుకొనిస్తామా? కట్టుకొనియం. ఎందుకు? మ్యాటర్ ఈ సబ్సిడైజ్ ఇన్ ద కోర్ట్, లెట్ కోర్ట్ డిసైడ్ అని చెప్పని, కోర్టు ఏం చెప్తుందో అని చెప్పని ఆగుతాం. ఎవడన్నట్లు వస్తే ఏం చేస్తాం? కర్ర పట్టుకొని దాడి చేస్తాం, వాళ్ళని తన్ని తరిమేస్తాం, ఆ భూమిని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. ఆ చిత్తశుద్ధి, స్వంత భూములను కాపాడుకోవలసినటువంటి ఒక చిత్తశుద్ధి వాళ్ళ ప్రభుత్వ భూములను, ప్రజల ఆస్తులను కాపాడటంలో ఈ ప్రభుత్వంకు ఎందుకు అలసత్వం? రేవంత్ రెడ్డి గారు, యు ఆర్ ఏ హోమ్ మినిస్టర్, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఒక దోపిడి నాణానికి రెండు వైపులు అన్నట్టుగా రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కలిసి వాళ్ళ ఫ్యూచర్ సిటీ అంతా కూడా ప్రజల ఫ్యూచర్ ను బర్బాద్ చేస్తా ఉన్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ ప్రజల ఫ్యూచర్ ను బర్బాద్ చేస్తున్నారు అనడానికి ఇది నిదర్శనం. ఎంత గుండె ధైర్యం ఉండాలా? ఎంత గుండె ధైర్యం ఉండాలా? 7,000 కోట్ల రూపాయల భూమిని దోచుకపోతున్నారు అంటే ఎంత గుండె ధైర్యం ఉండాలా? హైకోర్టు తీర్పులు ఇచ్చిన తర్వాత కూడా కోహినూర్ అట, తర్వాత పేర్లు ఏదో ఉండేనేమే, శిల్పా ఇన్ఫ్రా, వీటిలో అన్నిట్లో కూడా, ఈ కంపెనీలన్నింటిలో కూడా వివరాత్మకమైనటువంటి ఒక రిప్రజెంటేషన్ ఇది. ఈ అన్ని కంపెనీలలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క తనయుడు భాగస్వామి అయినట్టుగా, హర్షారెడ్డి గారు భాగస్వామి అయినట్టుగా ఉన్నాయి. ఇకేముంది? రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని చెప్పని సామెత ఉంది కదా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణకు రాజు అయిపోయాడు, రారాజు రేవంత్ రెడ్డి అయిపోయాడు. వీళ్ళిద్దరు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని చెప్పని 600 మంది జీవితాలను సర్వనాశనం చేస్తున్నారు. పేదోళ్ళు ఉన్నారు, అందులో ముసలోళ్ళు ఉన్నారు, బీదా బిక్కిలు ఉన్నారు. వాళ్ళకే మీరు ల్యాండ్ ట్యాక్స్ కట్టుకునేటువంటి అధికారం ఇచ్చినారు, వాళ్ళకే బోర్లు వేయించుకునేటువంటి అధికారం ఇచ్చినారు, వాళ్ళకే మీరు కరెంట్ కనెక్షన్లు ఇచ్చినారు. ఇవాళ గుండానా కొడుకులు వచ్చి, బౌన్సర్లు వచ్చి బుల్డోజర్లు పెట్టి వాళ్ళ బోర్లు విధ్వంసం చేస్తారట, వాళ్ళ వ్యవసాయ భూములను నాశనం చేస్తారట. గుడ్డి గుర్రం పళ్ళు దోవినట్టుగా కళ్ళు మూసుకొని ప్రభుత్వం అట ప్రేక్షక పాత్ర పోషిస్తారు.